ఈ ప్రాబ్లం చూడండి. A circular coil of 30 turns and radius 8 centimeters carrying a current of 6 amperes is suspended vertically in a uniform horizontal magnetic field of magnitude 1 Tesla. The field lines make an angle of 60 degrees with the normal of the coil. Calculate the magnitude of the counter torque that must be applied to prevent the coil from turning. Would your answer change if the circular coil in A were replaced by a planar coil of some irregular shape that encloses the same area? మన మోటివ్ ఏంటి అంటే, ఒక సర్క్యులర్ కాయిల్ ఉన్నది. ఈ సర్క్యులర్ కాయిల్కి సమ్ టర్న్స్ ఉన్నాయి, n టర్న్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ సర్క్యులర్ కాయిల్ యొక్క రేడియస్ r అనుకుందాము. ఈ సర్క్యులర్ కాయిల్లో వెళ్తున్న కరెంట్ I అనుకుందాం. ఈ కాయిల్ని వర్టికల్గా హ్యాంగ్ చేశారు. ఎక్కడ? ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో హ్యాంగ్ చేసాం. B అనే యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో హ్యాంగ్ చేసినప్పుడు దీని మీద కొంత ఫోర్స్ అప్లై అవుతుంది, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్. ఆ ఫోర్స్ వలన ఇది కొంత టర్నింగ్ ఫోర్స్, అంటే టర్న్ అవుతుంది. ఆ టర్నింగ్ ఫోర్స్ టార్క్ అంటున్నాము. ఈ టార్క్ యాక్ట్ అవుతుంది దీని మీద. ఈ టార్క్ యాక్ట్ అవుతున్నప్పుడు దీనికి ఎంత టార్క్ ఇస్తే ఈ తిరగకుండా ఆపగలుగుతాము అనేది మనం కనుక్కోవాల్సింది. అదే కౌంటర్ టార్క్. ఇది అప్లై చేసే టార్క్ సేమే, మనం అప్లై చేయాల్సిన కౌంటర్ టార్క్ ఒకటే వాల్యూ కాబట్టి టౌ మనం కనుక్కోవాల్సి ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే, మనం ఇచ్చిన కాయిల్ ఏదైతే ఉందో దీని యొక్క షేప్ మార్చితే సేమ్ ఏరియాతో, ఫర్ ఎగ్జాంపుల్ దీని ఏరియా ఏ అనుకుందాం. అలాగే నేను ఒక స్క్వేర్ కాయిల్ పెడతాను, దాని ఏరియా కూడా ఏనే. లేదా ఒక ట్రయాంగిల్ కాయిల్ పెడతాను, దాని ఏరియా కూడా ఏనే. ఇలాంటి కాయిల్స్ పెట్టినప్పుడు సేమ్ ఏరియాతో ఉండి డిఫరెంట్ షేప్తో ఉన్నప్పుడు, ఇలాంటి కాయిల్స్ పెట్టినప్పుడు ఈ టార్క్లో ఏమన్నా చేంజ్ ఉంటుందా అనేది రెండో క్వశ్చన్గా అడగబడింది. ఇది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. అదే మన మోటివ్. ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నాను. ఏ క్వాంటిటీస్ ఇచ్చారు చూద్దాం. కాయిల్ ఆఫ్ 30 టర్న్స్ అంటే n ఇచ్చాడు 30 టర్న్స్, అండ్ రేడియస్ 8 సెంటీమీటర్స్ అంటే r ఇచ్చాడు 8 సెంటీమీటర్స్, అంటే 8 × 10⁻⁻2 మీటర్స్. అలాగే కరెంట్ ఎంత పాస్ అవుతుంది? I = 6 amperes పాస్ అవుతుంది. అలాగే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంది? B = 1 టెస్లా. అలాగే ఎంత యాంగిల్ చేస్తుంది? θ = 60 degrees యాంగిల్ చేస్తుంది. ఇక్కడ ఏరియా ప్లేన్ ఆఫ్ ద కాయిల్కి ఒక నార్మల్ ఉంటుంది. ఆ నార్మల్ ఈ ఫీల్డ్ డైరెక్షన్కో కొంత యాంగిల్ చేస్తుంది, అది θ అనుకుందాం. ఆ యాంగిల్ 60 degrees ఇచ్చారు. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిందే టార్క్. దానికోసం రిజాల్వ్ చేస్తున్నాను. ఏదైనా ఒక కరెంట్ క్యారింగ్ కాయిల్ని కనుక మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు దాని మీద అప్లై అయ్యే టార్క్ ఏంటంటే టౌ = NI × A × B. దీన్ని నార్మల్ ఫామ్లో రాస్తే NI AB sin θ. ఇక్కడ ఏ వెక్టార్ డైరెక్షన్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఈ ఏరియాని ఇక్కడ వెక్టార్గా కన్సిడర్ చేయాలి. కాబట్టి ఏ వెక్టర్ రాసాము, అప్పుడు NI AB sin θ అని వచ్చింది. ఇప్పుడు నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను వాల్యూస్. దట్ ఈస్ ఈక్వల్ టు N అంటే 30, I అంటే 6, A అంటే πr², π × 8 × 10⁻⁻2 హోల్ స్క్వేర్ ఇంటూ B 1 × sin 60 degrees. sin 60 అంటే √3/2, దట్ ఈస్ ఈక్వల్ టు 30 × 6 × 3.14 × 64 × √3/2 × 10⁻⁻4. ఇవి మొత్తం మనం క్యాల్కులేట్ చేస్తే మనకు వచ్చేది 3.13 న్యూటన్ మీటర్. ఇక షేప్ విషయానికి వద్దాం. ఇప్పుడు ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్న లేదా రెగ్యులర్ షేప్లో ఉన్న ఏ కాయిల్ అయినా సేమ్ ఏరియా ఉన్నప్పుడు టార్క్ ఏమన్నా మారుతుందా? ఇక్కడ చూస్తే మనం క్వశ్చన్ చూడండి. ఈ టార్క్ ఏరియా మీద డిపెండ్ అయింది కానీ దాని షేప్ మీద డిపెండ్ అవ్వలేదు. అంటే షేప్ ఎలా అయినా ఉండొచ్చు, దాని డైమెన్షన్ ఏదైనా ఉండొచ్చు, దాని ఏరియా సేమ్ అయినప్పుడు టార్క్లో మార్పు ఏ విధంగా ఉండదు.